And now the big breaking news చూస్తున్నారు. యూట్యూబర్ సన్నీ యాదవ్ పాక్ టూర్ పై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ విచారణ వేగవంతం చేసింది, దూకుడు పెంచింది. సన్నీ యాదవ్ ను చెన్నైలో విచారిస్తోంది ఎన్ఐఏ. జ్యోతి మల్హోత్రా సన్నీ యాదవ్ ను కలిసి విచారిస్తున్నారు అధికారులు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జ్యోతి మల్హోత్రా సన్నీ యాదవ్ వీళ్ళిద్దరిని కలిసి విచారించడం జరుగుతోంది. వీళ్ళిద్దరిని కలిసి విచారిస్తోంది ఎన్ఐఏ. పాక్ లో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు ఎన్ఐఏ అధికారులు. పాకిస్తాన్ తరపున గూఢచర్యం చేశారనే ఆరోపణలతో విచారణ సాగుతోంది. జ్యోతి మల్హోత్రాతో సన్నీకి ఉన్న సంబంధాలేంటి? దాంతో పాక్ లో ఏ ప్రాంతాలను సన్నీ యాదవ్ సందర్శించాడు, పాక్ లో ఎవరెవరిని కలిశాడు అనే కోణంలో ఎంక్వైరీ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆ ఎంక్వైరీ స్పీడప్ అయింది. జ్యోతి మల్హోత్రాకు మరి ముఖ్యంగా డానిష్ అనే పాకిస్తాన్ అధికారి దౌత్యాధికారితో ఆ సంబంధంపై ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిన అధికారులకు విస్తుపోయే నిజాలు బయటకు వచ్చిన పరిస్థితి. అసలు ఎందుకు జ్యోతి మల్హోత్రా అక్కడికి వెళ్ళింది, దాంతోపాటు ఎవరెవరిని కలిసింది, ఈ అంశానికి సంబంధించి విచారణ జరుగుతోంది. అయితే పాకిస్తాన్ టూర్ మరి ముఖ్యంగా భయ్యా సన్నీ యాదవ్కి సంబంధించి యుద్ధం జరుగుతున్న సందర్భంలోనే పాకిస్తాన్ టూర్కి వెళ్ళాడు. సో ఇక్కడ ఎవరెవరిని కలిశాడు, పాకిస్తాన్ వెళ్ళిన సందర్భంలో ఎవరెవరితో మాట్లాడాడు, ఎందుకు వెళ్ళాడు, ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? కేవలం అంటే కేవలం పర్యటన కోసం మాత్రమేనా, తన వీడియో షూటింగ్ కోసం మాత్రమేనా, లేకపోతే ఇంకా కారణాలు ఏమైనా ఉన్నాయా? లేకపోతే ఉగ్రవాదిగా మారే అంశానికి సంబంధించు, లేకపోతే ఉగ్రవాదుల్ని కలిసేందుకు, లేకపోతే ఉగ్రవాదులకు స్లీపింగ్ సెల్గా పనిచేసేందుకు వెళ్ళాడా? ఇవన్నీ కూడా అనుమానాలు ప్రస్తుతం రైజ్ అవుతున్న తరుణంలో ఒక్కొక్క చిక్కుముడిని వీడుకుంటూ వెళ్లే ప్రయత్నం చేస్తోంది ఎన్ఐఏ. అసలు ఎందుకు వెళ్ళాడు భయ్యా సన్నీ యాదవ్? దాంతోపాటు ఇంతవరకు విచారణలో ఎటువంటి అంశాలను చెప్పుకొచ్చాడు, అక్కడ ఎవరెవరిని కలిశాడు, ఎందుకు కలిశాడు, ఏ విధంగా కలిశాడు, ఎందుకు కలవాల్సి వచ్చింది, ఎందుకు అక్కడికి వెళ్ళి స్టేజ్ మీద మాట్లాడిన సందర్భం, ఒకవేళ ఎవరైనా ప్రేరేపించారా, లేకపోతే ఎవరైనా వెనకాల ఉండి నడిపించారా, లేకపోతే అక్కడికి వెళ్ళి ఎవరితోనైనా కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేశాడా, అక్కడ ఏమైనా ఐఎస్ఐ అధికారులతో మీటింగ్ అయ్యాడా, ఐఎస్ఐ అధికారులు ఏమైనా ఇన్ఫ్యాక్ట్ ఐఎస్ఐ అధికారులకు సంబంధించి అంటే పాకిస్తాన్ అధికారులు ఐఎస్ఐ అధికారులు ఇటు భయ్యా సన్నీ యాదవ్తో టచ్లోకి వచ్చారా, ఇటు భయ్యా సన్నీ యాదవ్కి తెలుసో తెలియకుండాను అధికారులతో మాట్లాడా, వాళ్ళ ఫోన్ కాన్వర్సేషన్స్ ఏమైనా జరిగాయా, కమ్యూనికేషన్ ఏమైనా జరిగిందా, ఆ కమ్యూనికేషన్ ఏ విధంగా జరిగింది? సాధారణంగా ఏం జరుగుతూ ఉంటుందంటే మన సినిమాలో కూడా చూస్తూ ఉంటాం. సపోజ్ పాకిస్తాన్కి వెళ్ళాడు కాబట్టి అక్కడ అధికారులలో ఈ ఐఎస్ఐ ఏజెంట్స్ ఉంటారు, లేకపోతే ఐఎస్ఐ వాళ్ళు ఉంటారు, వాళ్ళు మింగిల్ అయి ఉండొచ్చు, ఒక ఫ్రెండ్లీగా మూవ్ ఆన్ అయి ఉండొచ్చు. అయిన తర్వాత సాధారణంగా మాటల్లోనే మనం ఎవరైనా ఫ్రెండ్గా అనుకున్నప్పుడు ఏం చేస్తూ ఉంటాం, ఇన్ఫర్మేషన్ని సరదాగానో లేకపోతే నార్మల్గానో షేర్ చేసుకుంటూ ఉంటాం. సో అటువంటి సందర్భాలు. సో ఈ నేపథ్యంలో భయ్యా సన్నీ యాదవ్ కూడా ఆ ఇన్ఫర్మేషన్ ఏమైనా షేర్ చేసుకున్నాడా? రిమెంబర్, ఇక్కడ సౌత్లోకి అడుగుపెట్టింది జ్యోతి మల్హోత్రా. వచ్చిన సందర్భంలో హైదరాబాద్లో కూడా అడుగుపెట్టింది. హైదరాబాద్లోకి అడుగుపెట్టిన సందర్భంలో కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని కూడా కలిసింది. ఈ మాట వాస్తవం. దాంట్లో భయ్యా సన్నీ యాదవ్ ఉన్నాడా? ఇది ప్రస్తుతం విచారణలో బయటికి రావాల్సి ఉంది. దాంతోపాటు మరికొన్ని అంశాలకు సంబంధించి జ్యోతి మల్హోత్రా ఎవరెవరిని కలిసింది, ఏ సందర్భాల్లో కలిసింది, ఎందుకు కలిసింది, ఆ లిస్టులో భయ్యా సన్నీ యాదవ్ కూడా ఉన్నాడా? ఇవన్నీ కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చే అవకాశం క్లియర్ కట్గా కనిపిస్తోంది. భయ్యా సన్నీ యాదవ్ జ్యోతి మల్హోత్రా వీళ్ళిద్దరినీ కలిపి విచారించడం వెనకాల అర్థం ఏంటి? జ్యోతి మల్హోత్రాకు ఈ వ్యక్తి పరిచయం ఉన్నాడా లేదా, భయ్యా సన్నీ యాదవ్కు జ్యోతి మల్హోత్రా తెలుసా తెలియదా, ఇలా అన్ని కోణాల్లో కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మరి ముఖ్యంగా జాకీర్ నాయక్ పాకిస్తాన్లో నిర్వహించిన సభలో సన్నీ యాదవ్ పాల్గొన్నాడు. జాకీర్ నాయక్ ఈ వ్యక్తి మీకు గుర్తున్నాడా? భారత్ నిషేధించింది ఈ వ్యక్తికి సంబంధించిన సభలో కావచ్చవని. సో అటువంటి వ్యక్తి సభలో పాల్గొని మాట్లాడాడు. అఫ్కోర్స్ మాట్లాడిన సందర్భంలో తను ప్రశ్నించిన కొన్ని క్వశ్చన్స్ ఏవి జాతి వ్యతిరేకమైనవి కాదు. తను మాట్లాడిన ఆ మాటలు కావచ్చు, వ్యాఖ్యలు కావచ్చు, ఇప్పటికీ సమర్థిస్తున్న పరిస్థితి ఉంది. ఇంకా చెప్పాలంటే భారతదేశానికి సంబంధించి అక్కడ వేదిక మీద ప్రశ్నించాడు, భారతదేశం తరపున మాట్లాడాడు. బట్ ఇది నాణానికి ఒకవైపా? ఇప్పుడు చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఇది నాణానికి ఒకవైపా, లేకపోతే ఏం జరుగుతుంది? జాకీర్ నాయక్ పాకిస్తాన్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో
అక్కడ మాట్లాడాడు. తెలిసి మాట్లాడా, తెలియక మాట్లాడా? ఎందుకంటే రిమెంబర్, 1 కాదు 2 కాదు, ఏకంగా 4.7 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న వ్యక్తి ఈ వ్యక్తి. ఈ నేపథ్యంలో నల్గొండకు చెందిన ఈ బయ్యా సన్నీ యాదవ్ అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడారు? మరీ ముఖ్యంగా తను ఎంటర్ అయిన దగ్గర నుంచి బైక్ రైడర్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన వ్యక్తి అక్కడికి వెళ్ళి అసలు ఎందుకు వెళ్ళాలనుకున్నాడు? ఇటువంటి సినారియోలో ఒక యుద్ధ వాతావరణం ఉందనుకున్నప్పుడు సాధారణంగా ఎందుకు దేశాల వరకే ఎందుకు ఒక ఇంటి గురించి మాట్లాడుకుందాం. ఒక ఇంట్లో గొడవ ఉందనుకో, ఒక ఇంటితో గొడవ ఉందనుకున్నప్పుడు ఆ ఇంటి గుమ్మంలోకి అడుగు పెట్టడానికి ఆలోచిస్తాం. అలాంటిది ఆ ఇంట్లోకి వెళ్ళాలంటే, ఆ ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలంటే, అఫ్కోర్స్ ఆ ఇంట్లో ఒక 10 మంది ఉన్నారు. ఆ 10 మందిలో ఒక 2 వ్యక్తులతో గొడవ, కానీ మిగిలిన వాళ్ళకి సంబంధించి కూడా మనకి వెళ్ళినప్పుడు అనుమానాలు వస్తాయి కదా, అంతే కదా. సో ఇదే సిచ్యువేషన్ భారత్ పాకిస్తాన్ మధ్య ఉంది. సో పాకిస్తాన్లోకి అడుగుపెట్టిన క్రమంలో ఇప్పుడు అనేక క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ భారతీయుడు అయ్యిండి అక్కడికి వెళ్ళిన సందర్భంలో ఏమైనా ఇన్ఫర్మేషన్ని పంచుకున్నాడా, వాళ్ళతో ఏం మాట్లాడాడు, ఇవన్నీ కూడా. మరి ముఖ్యంగా కాంట్రవర్షియల్ జాకీర్ నాయక్కి సంబంధించి, జాకీర్ నాయక్తో మాట్లాడమే ఇంతటి ప్రస్తుతం ఈ సిచ్యువేషన్కి దారితీస్తుందా? ఎందుకంటే జాకీర్ నాయక్ గురించి ప్రత్యేకంగా చెప్పక అవసరం లేదు. అటువంటి జాకీర్ నాయక్కి సంబంధించి అక్కడ కలవడం, మాట్లాడడం, ప్రశ్నించడం, ఇక్కడ ఎందుకు ఇలా చేశాడు? మరీ ముఖ్యంగా దానికి ఏమైనా అమౌంట్ పే చేశారా జాకీర్ నాయక్ ప్రశ్నించిన సందర్భంలో? రిమెంబర్, ఈ క్వశ్చన్స్ అన్ని రైజ్ అవుతున్నాయి. ఇలా అనేక ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు ఇతగాడు జాకీర్ నాయక్ ఫాలోవరా? మరి ముఖ్యంగా ఎవరు? అది ఒక ఆర్గనైజింగ్గా మనకు కనిపిస్తుంది, ఒక ఈవెంట్ లాగే కనిపిస్తోంది. ఆ ఈవెంట్కు కొత్తగా ఈ వ్యక్తి వేదిక మీదకి వెళ్ళి మాట్లాడేటంతలా స్పేస్, స్కోప్ ఎవరిచ్చారు? అంతే కదా, ఇలా క్వశ్చన్స్ రైజ్ అవుతాయి కదా. ఇప్పుడు ఎవరో ఒక వ్లాగర్, వేరే దేశానికి చెందిన వ్లాగర్, అక్కడితో సరిపోలేదు, భారతదేశం మరి ముఖ్యంగా ప్రత్యర్థిగా పాకిస్తాన్ చూస్తున్న ఆ వ్యక్తి, అంటే ప్రత్యర్థిగా ఒక దేశానికి సంబంధించి ఒక దేశాన్ని చూస్తున్నప్పుడు ఆ దేశానికి చెందిన వ్యక్తి వచ్చినప్పుడు ప్రత్యర్థిగానే చూస్తారు. అటువంటి ఒక వ్యక్తికి స్టేజ్ మీదకి ఎందుకు రమ్మంటారు? నార్మల్గా ఆలోచించే ప్రయత్నం చేద్దాం. స్టేజ్ మీదకి ఎందుకు రమ్మంటారు? వచ్చిన తర్వాత మైక్ అందించిన పరిస్థితి. ఇప్పుడు ఇవన్నీ కదా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. కేవలం తనకున్న ఫేమ్ కారణంగానే పిలిచారా? ఒకవేళ అలాగే అనుకుంటే మనోడు తెలుగు వ్లాగర్, అంతే కదా, బయ్యా సన్నీ యాదవ్ తెలుగు వ్లాగర్. అలాంటిది అక్కడ ఒక వేదిక మీదకి వెళ్ళినప్పుడు సందర్భంలో అఫ్కోర్స్ తను క్వశ్చన్ చేశాడు. క్వశ్చన్ చేసిన తీరు కూడా అభ్యంతరకరమేం కాదు. ఇంకా చెప్పాలంటే భారతదేశానికి సంబంధించి ఒక దన్నుగాను, మద్దతుగాను తను ప్రశ్నించాడు, అంతవరకు బాగానే. బట్ ఆన్ ద అదర్ హ్యాండ్, కాయిన్కి అదర్ సైడ్ ఏం జరిగిందనేది ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. మరి ముఖ్యంగా వాళ్ళ కుటుంబానికి సంబంధించి ప్రస్తుతం ఆందోళన వ్యక్తం చేస్తోంది బయ్యా సన్నీ యాదవ్ గురించి. బట్ ఇన్వెస్టిగేషన్ మాత్రం జరుగుతోంది. అనేక కోణాల్లో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ కొనసాగే అవకాశం కనిపిస్తోంది. బట్ ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు జ్యోతి మల్హోత్రాతో కలిపి విచారించడం. ఇంతవరకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇండివిజువల్గా విచారించిందని మనకు అందిన సమాచారం. బట్ ఇప్పుడు వీళ్ళిద్దరినీ కలిపి విచారిస్తోంది అనేది మనకు అందుతున్న సమాచారం. మీకేమనిపిస్తుంది అనేది ఒకసారి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. కాస్త అభ్యంతరకరంగా కాకుండా ఆలోచనాత్మకంగా మీరు కమెంట్ చేస్తే కనుక నేను చదివినిపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ కొంతమంది టెక్స్ట్ చేయడం జరిగింది, వీ షుడ్ బి కాషియస్ అబౌట్ సచ్ సెల్ఫిష్ పీపుల్ అండ్ పొలిటికల్స్. ఓకే, సో అదే చెప్తున్నాం మనం. మరి ముఖ్యంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం, అట్ ద సేమ్ టైం ఆ ఆవశ్యకత రెండు కనిపిస్తున్నాయి. మీరు ఎవరితో మాట్లాడుతున్నారో ఇన్ఫ్యాక్ట్ మీరు ఎవరితో మాట్లాడుతున్నారో కూడా కాదు, మీరు ఎవరిని కలుస్తున్నారు, ఎవరితో సెల్ఫీ దిగుతున్నారు అనేది కూడా చాలా జాగ్రత్తగా పరిగణిస్తున్న పరిస్థితి ఉంది. మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు, ఎందుకు కలుస్తున్నారు, ఏ పని మీద వెళ్తున్నారు, వాళ్ళు అసలు ఎవరు, తెలిసిన వాళ్ళ, తెలియని వాళ్ళు కాకపోతే, అంటే తెలిసిన వాళ్ళైతే ఓకే, వాళ్ళ గురించి కాస్త ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఒకవేళ తెలిసిన తర్వాత కూడా ఏవైనా ఇబ్బందికర పరిణామాలు ఉన్నాయనుకోండి, మనకు ఒక అవగాహన ఉంటుంది. కానీ తెలియని వ్యక్తులకు సంబంధించి
వెళ్ళి కలిసిన సందర్భంలోనే వాళ్ళతో మాట్లాడినప్పుడో, లేకపోతే వాళ్ళతో సెల్ఫీ తీసుకున్నప్పుడో, లేకపోతే వాళ్ళ కాంటాక్ట్ అయినప్పుడు ఆ పరిణామం ఎవరికి తెలుస్తుంది? సో ప్రస్తుతం ఇవే క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. భయ్యా సన్నీ యాదవ్ విషయంలో ఎందుకు పాకిస్తాన్ వెళ్ళాడు? ఇది ద ఇదంటూ ఏమంటుంది ప్రైమరీ క్వశ్చన్. ద ఫస్ట్ క్వశ్చన్ రైజ్ అయ్యేది అసలు ఎందుకు వెళ్ళాడు, పాకిస్తాన్ ఎందుకు వెళ్ళాడు, ఈ సందర్భంలో ఎందుకు వెళ్ళాడు, వెళ్ళి ఎవరెవరిని కలిశాడు, అక్కడ అంటే ఎక్కడున్నాడు, ఎందుకున్నాడు, ఎన్ని రోజులు ఉన్నాడు, ఎవరెవరిని కలిశాడు, అట్ ద సేమ్ టైం ఎవరైనా వచ్చి ఇతగాన్ని కలిసే ప్రయత్నం చేశారా? రిమెంబర్, ఇక్కడే ఉండి ఈ డానిష్ లాంటి దుర్మార్గులు, పాకిస్తాన్కి సంబంధించి పాకిస్తాన్ అధికారిగా ఉన్న డానిష్ లాంటి దుర్మార్గులు, వాడితో పాటు ఇంకొకడు, వీళ్ళిద్దరూ ఇటు జ్యోతి మల్హోత్రా లాంటి మరికొంతమందికి సంబంధించి ఇన్ఫర్మేషన్ లాగే ప్రయత్నం చేశారు. ఇంక మరికొంతమంది ఏం చేశారు, ఇక్కడ జర్నలిస్ట్గా అవతారం ఎత్తి, ఇగో వీళ్ళే ఒకరిని ఆల్రెడీ పంపించేస్తారని చెప్పాను కదా, వాడే ఇంకొకటి ఏం చేశాడు, జర్నలిస్ట్గా అవతారం ఎత్తి ఇక్కడున్న మన ఆఫీసర్స్తో కమ్యూనికేషన్ అయ్యి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ ఇన్ఫర్మేషన్ని ఈ అధికారికి పంపించి వాడికి డబ్బులు ఇచ్చి ఆ సోకాల్డ్ అధికారికి ఇలా ఈ వ్యవహారం నడిపించేవాళ్ళు. సో ఇక్కడే ఉండి ఇక్కడే తత్వంగా నడిపించిన వాళ్ళు చాలామంది ఉన్న పరిస్థితి ఇప్పుడు ఎంక్వైరీలో ఒక్కొక్కరు బయటపడుతున్నారు. ఇలాంటి తరుణంలో ఈ వ్యక్తి ఇప్పుడు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇన్వెస్టిగేషన్ చేస్తోంది. ఇప్పుడు జ్యోతి మల్హోత్రాతో కలిపి ఎంక్వైరీ చేయడం వెనకాల కారణం ఏంటి అనేది తీవ్రమైన చర్చగా దారితీస్తోంది. ఇప్పుడు కొంతమంది కమెంట్ చేశారు, ఆ కమెంట్స్ని చదివించే ప్రయత్నం చేశారు. అసలు మీరేమనుకుంటారు? కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే దీంట్లో చాలామంది భయ్యా సన్నీ యాదవ్కి సంబంధించి ఫాలోవర్స్ ఉండొచ్చు, లేకపోతే అభిమానించే వాళ్ళు ఉండొచ్చు, తనని అభిమానించే వాళ్ళు ఉండొచ్చు, తనని ఫాలో అయ్యే వాళ్ళు ఉండొచ్చు, తనకి ఫాలోవర్స్గా ఉన్నవాళ్ళు ఉండొచ్చు. కాబట్టి ఒక్కసారి మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇన్ఫ్యాక్ట్ తనకి స్నేహితులు అయి ఉండొచ్చు, తన ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండొచ్చు, తన గురించి తెలిసిన వాళ్ళు, తను ఎటువంటి వ్యక్తి, మరి ముఖ్యంగా ప్రస్తుతం పాకిస్తాన్కి వెళ్ళిన సందర్భంలో తను ఈ ఆరోపణ కావచ్చు, విమర్శ కావచ్చు, లేకపోతే కేసును ఎదుర్కొంటున్నాడు. కాబట్టి మీరేమనుకుంటున్నారు? కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒక తెలియని వ్యక్తులకు సంబంధించి ఈ ఇష్యూలో అసలు ఏం జరిగిండే అవకాశం ఉంది? ఆల్రెడీ ఒక పోల్ని ఆర్టీవీ కండక్ట్ చేసింది. సన్నీ యాదవ్ పాకిస్తాన్కు గూఢచర్యం చేశాడని మీరు నమ్ముతున్నారా అని చెప్పి, అవును కాదనేది మీ అభిప్రాయం ఏంటది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ప్రస్తుతం జ్యోతి మల్హోత్రాతో కలిపి భయ్యా సన్నీ యాదవ్ను ఎంక్వైరీ చేయడం జరుగుతుంది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. ఈ నేపథ్యంలో మరికొద్ది రోజుల్లోనే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎవరెవరు ఉన్నారు జ్యోతి మల్హోత్రా విషయంలో క్లారిటీ అయితే వస్తుంది. బట్ భయ్యా సన్నీ యాదవ్కి జ్యోతి మల్హోత్రాకి ఏవైనా పరిచయాలు ఉన్నాయా, లేకపోతే వీళ్ళిద్దరికీ సంబంధించి ఏమైనా కమ్యూనికేషన్ జరిగిందా, జరిగితే ఏ స్థాయిలో కమ్యూనికేషన్ జరిగింది, ఎటువంటి విషయాలు పంచుకున్నారు, ఇవన్నీ కూడా ఎంక్వైరీలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మీరేమనుకుంటారనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్.